హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 41వ భాగం. సాత్వి ఇంట్లోకి వెళ్ళిపోయాక తేరుకున్న రోషిని కోపంతో ఊగిపోతూ, ఇది ఇది నన్నే ఎదురిస్తుందా? పైగా పైగా ఏమంటుంది? నేను దీన్ని కొట్టకూడదు, తిట్టకూడదు, ఆర్డర్స్ వేయకూడదా? ఏదైనా చేయించాలి, చెప్పించాలి అంటే సిద్ధు ద్వారా చేయించాలా? ఎంత ధైర్యం దీనికి! సిద్ధు ద్వారానే దీనిని బయటికి గెంటిచ్చేస్తాను. రెచ్చిపోతుంది కదా, అందరినీ చూసుకొని అందరినీ ఒక్క దెబ్బతో పోగొడతాను అని అనుకుంటూ సాధ్వి వెనక్కి వెళ్ళింది. ఇక పద్మగారు సాధ్వి రోషిణిని ఎదిరించడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సాధ్వి లోపలికి రాగానే ఎదురెళ్ళి మరీ హత్తుకొని, చాలా బాగా చెప్పావే, ఇలానే ఉండు, అప్పుడే నువ్వు నీ స్థానం సాధించుకోగలవు అని అంటుంటే, సాధ్వి మాత్రం మనసులో కొంచెం భయంగా, చెప్పనైతే చెప్పాను, కానీ సిద్ధు గారు నిజంగా నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోగలనా? కానీ ఆయన వెళ్ళమనరు. నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయన నా గురించి ఆలోచిస్తున్నారు. పైగా నా కడుపులో ఆయన బిడ్డ ఉంది కాబట్టి నన్ను వెళ్ళమనరు. ఇక రోషిని మేడం, ఆవిడని ఎదిరించినందుకు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ సిద్ధు గారు నన్ను అరవకుండా ఉంటే చాలు అని అనుకుని అత్తమ్మ అని పిలిచింది. పద్మగారు సంతోషంగా, రావే, ఈ విషయం అత్తయ్యతో చెప్పాలి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంటూ సాధ్వి చేతిని తన చేతిలోకి తీసుకుని అప్పటికే భోజనం చేసి రూమ్లోకి వెళ్ళిన శారదమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఇది చూసారా అంటూ సాధ్వి చేసింది మొత్తం చెప్పాక, సాధ్వి మారుతుంది అత్తయ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు సాధ్విలో నిజంగానే ఫైర్ చూశాను. ఇలానే ఉంటే ఆ రోజు నేను ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళటానికి, సిద్ధు జీవితం నుంచి గెటౌట్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు, త్వరలోనే వెళ్ళిపోతుంది అని హుషారుగా అంటే, శారదమ్మ గారు సంతోషంగా సాధ్వి వైపు చూస్తూ, ఇదే నేను ఈ మొగుడు కూడా కోరుకుంటుంది నీ నుంచి. ఇక నుంచి నువ్వు ఇలానే ఉండు, బెదిరిపోతూ ప్రతి ఒక్కదానికి భయపడుతూ అది చెప్పినట్టల్లా ఆడకు అని నవ్వుతూ చెప్తుంటే, ఏమో అమ్మమ్మ గారు, నాకైతే భయంగానే ఉంది, సిద్ధు గారు ఏమంటారు అని అంటుంటే, చూస్తూ ఉండు, వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో నువ్వే చూద్దువు. అయినా ఎంత మంచి న్యూస్ చెప్పినందుకు నీకు గిఫ్ట్ ఇవ్వాలి, ఏం కావాలో చెప్పు అని అడిగితే, నాకేమీ వద్దు అమ్మమ్మ గారు అని చిరునవ్వుతో చెప్పింది సాధ్వి. లేదు, నువ్వు ఏదో ఒకటి అడగాలి, నేను ఇవ్వాలి. ఏదైనా గోల్డ్ లేదా ఇంకా ఏదైనా శారీ అలాంటివి ఏమైనా కావాలంటే చెప్పు, ఇప్పటికిప్పుడు తెప్పిస్తాను అని శారదమ్మ గారు హుషారుగా అంటుంటే, లేదు అమ్మమ్మ గారు, ఇప్పటికే నా కోసం మీరు చాలా తీసుకున్నారు. నిజం చెప్పాలంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నా జీవితం జీరో నుంచి ఇంత స్థాయికి వచ్చినందుకు. ఇంకా కావాలని కోరుకుంటే నాకంటే స్వార్థపరురాలు ఇంకొకరు ఉండరు. నా బిడ్డ క్షేమంగా బయటికి వచ్చి నేను మీరు అందరూ సంతోషంగా ఉంటే చాలు అని సాధ్వి చిరునవ్వుతో అనగానే, శారదమ్మ గారు ఒక్కసారిగా డల్ అయిపోతే పద్మగారు అది గమనించి, తప్పకుండా ఉంటావే, చూస్తూ ఉండు, నా కొడుకే నీకు రక్ష అని నవ్వుతూ చెప్పి, వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకోపో అండ్ రోషిని నీకు అడ్డుపడితే ఇంతకుముందు ఎదిరించావు చూడు, సేమ్ అలానే ఉండు, ఇకపై దానికి భయపడుతూ ఉండకు అని చెప్పి సాధ్విని పంపించేశాక, అత్తయ్య, మీరు సాధ్వి ముందు ఇలా డల్ అయితే ఎలా చెప్పండి, తనకి అనుమానం రావచ్చు కదా అని అంటే, అనుమానం ఏంటే, ఎప్పటికైనా తెలిసే నిజమే, కానీ ఈ నిజం ఇప్పుడే మనమే సాధ్వితో సిద్ధుతో చెప్తే బాగుంటుందేమో, లేదంటే నీ కొడుకు దృష్టిలో మనం మోసగాళ్ళం అవుతాము. ముఖ్యంగా సాధ్వి మనల్ని ఏమీ అనకపోయినా లోపల మాత్రం బాధపడుతుంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిజం బయట పెట్టాలి. ఇకపై ఈ దాగుడు మూతలు వద్దు అని అన్నారు శారదమ్మ గారు. ఆ మాటకి పద్మగారు కంగారుగా, ఇప్పుడే వద్దు అత్తయ్య, రోషిణిని బయటికి వెళ్ళనివ్వండి. ఇప్పుడు కానీ ఇది బయట పెట్టామనుకోండి, అది ఏదో ఒక డ్రామా చేసి సాధ్విని బయటికి పంపించచ్చు. అలా జరగకూడదు అంటే ముందు దానిని బయటికి గెంటించేయాలి అని అన్నారు. శారదమ్మ గారు అది నిజమే అని, సరే నేను చూసుకుంటాను అని అన్నారు. కానీ సిద్ధు ఏది చెయ్యొద్దు అన్నది గుర్తుకు వచ్చి, అరే మర్చిపోయాను, సిద్ధు దానిని ఏమీ చేయొద్దన్నాడు. ఏదైనా చేయాలంటే కేవలం సాధ్వినే చేయాలంట. నిజం చెప్పాలంటే సాధ్విలో తెగింపు కోరుకుంటున్నాడు వాడు. అందుకే అంత సైలెంట్గా ఉన్నాడు. సాధ్వి ఒక్కసారి తెగించి రోషినికి ఎదురు తిరిగి ఏం జరిగిందో తెలుసుకుంటే
సిద్ధు ఓపెన్ అవుతాడు. కానీ దీనివల్ల అవుతుందా? చూద్దాం. ఇప్పుడిప్పుడే మారుతుంది కదా! ఆ మార్పు ఎన్ని రోజులో? అని అంటే, తప్పకుండా ఈ మార్పు శాశ్వతమవుతుంది అత్తయ్య, చూస్తూ ఉండండి. భర్త కోసం భార్య ఎంత దూరమైనా వెళ్తుంది. అందులోనూ సాధ్వి ఇప్పుడు నా కొడుకుని ప్రేమిస్తుంది. వాడితో జీవితాన్ని కోరుకుంటుంది. కాబట్టి తప్పకుండా వాడితో జీవితం కోసం ఎదురు తిరుగుతుంది. చూస్తూ ఉండండి అని హుషారుగా అన్నారు. చూద్దాం అది కూడా అని అన్నారు శారదమ్మ గారు. ఇంతలో లోపలికి వచ్చారు సిద్ధు, చిన్న చేతిలో బోల్డన్ని చాక్లెట్స్, ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్తో. చిన్నాతో సిద్ధు, మీ అక్కకి చెప్పకు, చెప్పావంటే అరుస్తుంది, అసలే రాకాసి కదా అని అంటే చిన్న సరే నవ్వేసి సరే బావా అంటూ సిద్ధు వైపు చూస్తూ, నువ్వు చాలా మంచివాడివి బావా, నాకు చాలా నచ్చేశావు. నిన్ను అప్పుడప్పుడు టీవీలో చూసేవాడిని తెలుసా, అక్క కూడా చూసేది, మీరు భలే ఉన్నారని కూడా చెప్పేది. అటువంటి మీరే అక్కకి భర్తగా రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది బావా. అక్కని బాగా చూసుకుంటావు కదా అని బేలగా అడిగాడు చిన్న. అంత చిన్న వయసులోనే అక్క కోసం పడుతున్న తాపత్రయం గమనించిన సిద్ధు చిన్న తల నిమిరి, దేనికోసం ఆలోచించుకో, మీ అక్క బాధ్యత నాది అని చిరునవ్వుతో చెప్పి, ఇక వెళ్ళి పడుకోపు అని తన రూమ్కి వెళ్ళేసరికి సాధ్వి ఆలోచిస్తూ కనిపించింది. ఏంటి మేడం గారు, నా కోసమే ఆలోచిస్తున్నారా అని సిద్ధు నవ్వుతూ అడిగితే, సాధ్వి కొంచెం టెన్షన్గా పైకి లేచి సిద్ధు వైపు చూసి, వచ్చేశారా? ఎక్కడికి వెళ్ళారండి మీరు? చిన్నాని ఈ రాత్రిపూట బయటికి ఎందుకు తీసుకువెళ్ళారు? వాడు ఇప్పుడిప్పుడే కదా కోలుకుంటున్నాడు అని అడిగితే, సరదాగా బయటికి తీసుకువెళ్ళాలే కానీ నువ్వేంటి దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నావు? కొంపదీసి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలని కాదు కదా అని వెటకారంగా అడిగితే, సాధ్వి మూతి ముడిచి, దానికి ఏమీ కాదు, నార్మల్గా ఆలోచిస్తున్నాను అంతే అని రోషిని కలిసిందా లేదా అని అడగాలనుకుంది. కానీ అడగకుండా, మీకు భోజనం వడ్డిస్తాను పదండి, అందరూ తినేశారు, మీరు మాత్రమే ఉన్నారు అని అంటే, రూమ్కి తీసుకురా సాధ్వి, నేను బయటికి రాను అని చెప్పి సిద్ధు ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతే, సాధ్వి కిందకి వెళ్ళి భోజనం వడ్డించుకొని రూమ్కి వచ్చేసరికి రూమ్ డోర్ దగ్గర ఉంది రోషిని. తనని చూసిన సాధ్వి మొహం కొంచెం ముందు భయంగా మారిన తర్వాత రెగ్యులర్గా పెట్టి, మీరేంటి మేడం ఇక్కడ అని అడిగితే, నా రూమ్లోకి వెళ్లకుండా చేశావు కదా, ఏం నంగనాచి కబుర్లు చెప్పావో, ఎటువంటి వల వేశావో తెలుసుకుందామని వచ్చానులే కానీ ఎవరికి ఇది అని అడిగి ప్లేట్ తీసుకోబోతుంటే, సాధ్వి ఇవ్వకుండా వెనక్కి లాక్కొని, ఇది మా ఆయన కోసం మేడం అని కోపంగా చెప్పి, మీరు ఇప్పుడు ఎవరితో మాట్లాడలేరు మేడం, బికాస్ నా హస్బెండ్కి ఇప్పుడు నిద్ర వస్తుందంట, తినేసి నిద్రపోదామని చెప్పాడు. కాబట్టి మీరు ఏది మాట్లాడాలనుకున్నా రేపు ఉదయం మాట్లాడుకోండి, వెళ్ళండి మేడం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మళ్ళీ ఆయనకి కానీ కోపం వస్తే తట్టుకోవటం కష్టం అని సీరియస్గా చెప్పటంతో, ఏంటే అందరినీ చూసి ధైర్యం వచ్చిందా, లేదంటే ఇంత డబ్బు నీ వెనక ఉన్న ఆస్తులని చూసి పొగరు పెరిగిందా, నాకే ఎదురు మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతుంటే, నాకే అంత సీన్ ఉంటే ఇలా ఎందుకు ఉంటా మేడం, మిమ్మల్ని ఎప్పుడూ ఎదిరించేదానిని కానీ ఇప్పుడు నేను ఎదిరించటం చేసేదానిని కాదు మేడం. ఇప్పుడు కూడా నేను కేవలం నా స్థానం ఏంటో మీకు చెప్తున్నాను, ఇక మీ స్థానం ఏంటో మీకు చూపిస్తున్నాను, అంతకు మించి నేనేమీ చేయటం లేదు, మీరు ఏదేదో ఊహించుకుంటే నాది కాదు కదా తప్పు అని తడబడకుండా చెప్పి, మీరు వెళ్ళండి మేడం అంటూ రోషిని చేతిని పట్టుకొని పక్కకి జరిపిన సాధ్వి లోపలికెళ్ళి రోషిని మొహం మీదే డోర్ వేసి పెరిగిన గుండె సడిని తగ్గించుకుంటూ వెనక్కి తిరిగేసరికి చేతులు కట్టుకొని తన వైపే చూస్తూ కనిపించాడు సిద్ధు. సిద్ధుని చూసిన సాధ్వి కంగారుగా, అది అండి అని అంటుంటే, ఎంతసేపు భోజనం తీసుకురావటానికి కూడా, పావుగంట అరగంట కిందే కూర్చుంటావు, ఎంత ఆకలిగా ఉందో తెలుసా, రా వచ్చి తినిపించు అని సీరియస్గా అంటూ సోఫాలో కూర్చుంటే, సాధ్వి చిరునవ్వుతో సిద్ధుకి గోరుముద్దలు పెడుతూ, ఇలా ఎప్పుడూ మీతో కలిసి ఉండే భాగ్యం నాకుంటే ఎంత బాగుండండి అని మనసులో అనుకోపోయి బయటికి అంది. సిద్ధు ఆ మాట విని విసుగ్గా, నిన్ను నేను మార్చలేను
అని విసుగ్గా చెప్పి తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకొని ఆ ప్లేట్ అక్కడే పెట్టి వచ్చి పడుకో. మళ్ళీ కిందకి పైకి తిరగాల్సిన అవసరం లేదు, రేపు చూసుకోవచ్చు అని అంటే, అలా ఎలా అండి? ఎంగిల్ ప్లేట్ అలా పెట్టుకోకూడదు, నేను కింద పెట్టేసి వస్తాను అని అంది సాధ్వి. సరే అయితే 5 మినిట్స్లో నువ్వు రూమ్లో ఉండాలి, గుర్తుంచుకో. వచ్చేటప్పుడు పాలు తీసుకురా అని చెప్పి సాధ్విని పంపించి బయటికి వచ్చాడు సిద్ధు. సాధ్విని చూసిన రోషిని తన దగ్గరికి వెళ్ళాలనుకున్నది కాస్త సిద్ధుని చూసి తన రూట్ మార్చి సిద్ధు బేబీ అంటూ సిద్ధు దగ్గరికి వచ్చి, నీకు తెలుసా, ఆ సాధ్వి నాతో ఏదేదో మాట్లాడుతుంది. అదే నీ భార్య అంట, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటుందంట. నాకు నీ మీద ఎటువంటి హక్కు లేదంట. దానిని బయటికి పంపాలంటే నువ్వే చెప్పాలంట. చెప్పు బేబీ, నాకు నీ మీద ఏ అధికారం లేదా? దానిని బయటికి పంపించేయి బేబీ, అది మన మధ్య వద్దు అని చెప్తూ ఉండగా సాధ్వి పాలు వెచ్చబెట్టుకొని పైకి వస్తూ ఉంది. తను వచ్చే టైంలోనే రోషిని కావాలని సిద్ధు మీద పడిపోతూ సిద్ధు చేతులు బలవంతంగా తన చుట్టూ వేసుకుని మరీ, చెప్పు బేబీ, ఆ సాత్వికని బయటికి గెంటేస్తావు కదా, నాకు తెలుసు నువ్వు నా మాట వింటావని. త్వరలో మనం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం కాబట్టి ఇక దాని అవసరం మనకి లేదు అని అంటూ ఉన్నప్పుడే సాధ్వి పూర్తిగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.